హాయ్ పిల్లలు, హలో పిల్లలు. ఈరోజు మీకోసం నేను ఒక మంచి ఆబ్జెక్ట్ లెసన్ నేర్పిస్తాను. ఇంతకీ ఆబ్జెక్ట్ లెసన్ అంటే తెలుసా పిల్లలు? ఆబ్జెక్ట్ అంటే ఒక వస్తువు, లెసన్ అంటే పాఠము. కొన్ని వస్తువులతో దేవుని వాక్యాన్ని వివరించుకుందాం. వస్తువులతో పాఠం అన్నాను కదా పిల్లలు, నేను ఇక్కడ కొన్ని వస్తువులు తీసుకున్నాను. అదేంటంటే ఒక జార్ నిండా నీళ్లు తీసుకున్నాను, అలాగే ఒక గాజు గ్లాస్ తీసుకున్నాను, అలాగే 2 టిష్యూ పేపర్స్ తీసుకున్నాను. నేను ఈ 3 వస్తువులు తీసుకున్నాను. ఈ టిష్యూ పేపర్ ఎవరంటే మీరు, నేను, మనందరము. ఇది మనుషులకి సాదృశ్యంగా ఉన్నది. ఈ గాజు గ్లాస్ ఎవరంటే దేవుని ప్రొటెక్షన్, జీసస్ ప్రొటెక్షన్. ఈ జారు ఏంటంటే ఈ లోకం. ఏంటి పిల్లలు? ఈ జారు లోకం. లోకంలో ఏముంటది? అనేక విధమైన పాపం ఉంటది. ఈ వాటర్ని దేని సాదృశ్యంగా తీసుకున్నానంటే పాపానికి. అలాగే ఈ లోకంలో ఉన్న మనము సండే స్కూల్కి వెళ్ళే మీరు ప్రతి ఆదివారం మానకుండా సండే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు. అలాగే మనలోనే 2 రకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరంటే ప్రతి వారం మందిరానికి వెళ్తారు, కానీ అక్కడ వాక్యాన్ని వినరు, శ్రద్ధగా దేవుని పట్ల ఉండరు, అబద్ధాలు ఆడతారు, దొంగతనం చేస్తారు, బూతులు మాట్లాడతారు, తల్లిదండ్రుల్ని గౌరవించరు. అలాగే ఇంకొక మనస్తత్వం కలిగిన వారు కూడా ఉన్నారు. ఎవరంటే ప్రతి వారం దేవుని మందిరానికి వెళ్తారు, చక్కగా అక్కాళ్ళో అన్నయ్యాళ్ళో చెప్పిన మాటల్ని శ్రద్ధగా వింటారు, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటారు, ప్రతిరోజు బైబిల్ చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు, తల్లిదండ్రుల మాట వింటారు, అబద్ధాలు ఆడరు, దొంగతనం చేయరు, బూతులు మాట్లాడరు. మరి అలాంటి పిల్లలంటే దేవుడికి చాలా ఇష్టం కదా పిల్లలు. మరి లోకంలో ఏముంటదని చెప్పాను? పాపం ఉంటదని చెప్పాను. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక ఈ లోకంలో జీవించాలంటే ముందు చెప్పినట్లుగా అబద్ధాలాడి, దొంగతనం చేసి, బూతులు మాట్లాడి, తల్లిదండ్రుల మీద గౌరవం లేని వాళ్ళు ఉంటారు. అటువంటి వారి లోకంలో జీవించారంటే ఏమవుతుందో చూద్దామా పిల్లలు? చూడండి పిల్లలు, టిష్యూ పేపర్ ఏమవుతుంది ఇక్కడ అంటే మనం ఏమవుతున్నాం ఈ లోకంలో కలిసినప్పుడు? అయ్యయ్యో, చూసారా పిల్లలు? మరి ఈ లోకంలో కలిసినప్పుడు మరి లోకంలో అనేక విధమైన పాపం ఉంది కదా. మరి ఆ పాపం అంతా మన హృదయంలోకి వెళ్ళిపోయింది. మనం ఎలా నశించిపోయాము చూసారా పిల్లలు? మనము ఏమాత్రము సరిగ్గా లేము, మనము ఈ పాపంలో నశించిపోయాము. మరి అలా అవడం మనకి ఇష్టమా పిల్లలు? కాదు కదా. అలాగే ఈ లోకంలో మంచివాళ్ళు, దేవుడికి ఇష్టమైన వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళి చక్కగా వాక్యం చదివి ప్రార్థన చేసుకుని అబద్ధాలు ఆడకుండా, బూతులు మాట్లాడకుండా, దొంగతనం చేయకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి ఎవరు తోడుగా ఉంటారు? జీసస్. ఇదేమని చెప్పాను పిల్లలు? జీసస్ ప్రొటెక్షన్. దేవుడు తోడుగా ఉంటాడు. కీర్తనలు 23వ అధ్యాయంలో చెప్పినట్లుగా యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు ఉండడు. మనకి ఇప్పుడు ఎవరు తోడుగా ఉన్నారు పిల్లలు? జీసస్. ఇది ఎవరని చెప్పాను? జీసస్ ప్రొటెక్షన్. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కదా పిల్లలు. మరి మనం ఇప్పుడు లోకంలోకి వెళ్తే ఏమవుతుందో చూద్దాం. ఓకేనా పిల్లలు? చూస్తున్నారా పిల్లలు? దేవుడు తోడున్న పిల్లలు ఈ లోకంలోకి వెళ్తే ఎలా ఉంటున్నారో చూడాలి. చూసారా పిల్లలు? దేవుడు ప్రొటెక్షన్ ఉన్నవాళ్ళు ఈ లోకంలో కలిసినా గానీ ఏమవుతుందో చూద్దామా పిల్లలు? చూసారా పిల్లలు? జీసస్ మనకు తోడుగా ఉండగా ఈ లోకంలో ఉన్న ఏ పాపము మనల్ని ఏమీ చేయలేదు. కీర్తనలు 23వ అధ్యాయంలో యెహోవా నా కాపరి, నాకులేమి కలగదని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా దేవుని కాపుదల మనకుంటే ఈ లోకంలో ఉన్న పాపమేది మనల్ని అంటుకోలేదు. అలాగే దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు ఉండరు. చూసారా పిల్లలు? ఆబ్జెక్ట్ లెసన్. మొదటగా నేను ఈ లోకంలో ఉన్న అబద్ధాలని, దొంగతనాన్ని, బూతుల్ని, పెద్దల్ని గౌరవించకపోవడము, అలాగే సండే స్కూల్కి వచ్చినా అక్కడ అక్కాళ్ళ మాట, అన్నయ్యాల మాట వినకపోయిన వారిని అంటే ఈ టిష్యూ పేపర్ ని ఈ లోకంలో వేసాను. ఈ లోకంలో ఏముంటది? పాపం ఉంటదని చెప్పాను కదా పిల్లలు. ఈ లోకంలోకి వెళ్ళినప్పుడు వారు చూసారా ఎంత నశించిపోయారో. ఆ లోకంలో ఉన్న పాపం అంతా వీరి హృదయంలోకి వెళ్ళిపోయి వీరిని నాశనం చేసేసింది. ఇతను ఈ లోకంలో కలిసినా కానీ జీసస్ ప్రొటెక్షన్ ఇతనికి ఉంది కాబట్టి ఈ లోకంలోకి వెళ్ళినా ఈ లోకంలో ఉన్న పాపమేది ఇతన్ని ఏమాత్రము అంటుకోలేదు. అంటే ఇతనికి దేవుని ప్రొటెక్షన్ ఎల్లప్పుడూ ఉంటది. ఎందుకంటే మరి ఇతను ప్రతి ఆదివారం సండే స్కూల్కి వచ్చేవాడు, అలాగే అక్కడ అక్కాళ్ళలో అన్నయ్యాళ్ళలో చెప్పే కథల్ని శ్రద్ధగా వినేవాడు, కంఠద వాక్యాలు చెప్పేవాడు, బైబిల్ని చదివేవాడు, ఇంటి దగ్గర తల్లిదండ్రుల్ని గౌరవించేవాడు, అబద్ధాలు ఆడకుండా, దొంగతనాలు చేయకుండా, బూతులు మాట్లాడకుండా చక్కగా దేవుడందు భయభక్తులు కలిగి ఉండేవాడు.
అందుకు కాబట్టి ఇతనికి దేవుడి ప్రొటెక్షన్ ఉంది. ఈరోజు మనం ఈ ఆబ్జెక్ట్ లెసన్ ద్వారా ఏం నేర్చుకున్నామంటే, దేవుడు మన జీవితంలో ఉంటే మనం ఈ లోకంలో ఉన్నా ఎలా ఉంటామో, అలాగే దేవుడు మన జీవితంలో లేకపోతే మనం ఈ లోకంలో ఎలా జీవిస్తామనేది నేర్చుకున్నాము. మీరు అందరూ శ్రద్ధగా విని చూశారు కాబట్టి మీరు కూడా దేవుళ్ళో జీవిస్తారా లేదా ఈ లోకంలోనే జీవిస్తారో మీరే ఆలోచించుకోండి. దేవుడు ఈ ఆబ్జెక్ట్ లెసన్ ని దీవించును గాక. ఆమేన్.